స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మన రక్షకుడును మన విమోచకుడును అయిన సర్వశక్తి కలిగిన ఆయన దేవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావం కలుగునగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దైవదేవుని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవాతి దేవుడు తన కృప చేత కాపాడునుగాక. ఆయన తన కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన బ్రతికించును, జీవింపజేయును, పరలోక రాజ్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవజీవన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరికి, ప్రతి ఒక్క సహోదరుడికి, అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్మునికి నా నిండు మనసుతో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుతున్నాను. ఈరోజు ఉపవాస దినము కనుక ఈ యొక్క ఉపవాస దినమున మనము ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ యొక్క ఉపవాసముతో దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, దేవుని యొక్క నిండైనటువంటి కృపను, కనికరమును, మేలులు పొందుకుందుముగాక. ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుడు ఒక గొప్ప విషయముతో నీతోనూ నాతోనూ మాట్లాడబోతున్నాడు. నీతోనూ నాతోనూ ఆయన మాట్లాడబోతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇశ్రాయేలీల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. వారు ప్రయాణించిన ప్రయాణాలలో, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలలో దేవుడు మనకు కొన్ని పాఠములు నేర్పిస్తూ వచ్చారు. కొన్ని పాఠములను నేర్పిస్తూ వచ్చాడు. యోర్దాను దాటే విషయాన్ని దేవుడు మనకి దినాన బయలుపరుస్తూ ఉన్నాడు. యోర్దాను దాటే సమయంలో వారు ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించారు, వారు ఏ విధముగా దేవుని మాటకు లోబడ్డారు, వారు ఏ విధముగా దేవుడి చెప్పిన పనిని చేస్తూ వచ్చారు అనేది మనము ఈరోజు ఈ యొక్క వాక్య భాగము ద్వారా మనము అప్పటి అంశాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మనము ఎలా అవలంబించాలి, ఇప్పుడు మనం ఎలా దేవుని మార్గంలో ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. యోర్దాను దాటుట అంశము. యోర్దాను దాటుట మన యొక్క అంశం ఏమిటంటే, ఈరోజు అంశము యోర్దాను దాటుట. ఆ యొక్క విషయాన్ని ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్దానుని దాటబోవుచున్నారు. మీరు దీన్ని స్వాధీనపరుచుకొని దీనిలో నివసించెదరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగాన్ని మరలా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 31వ వచనం. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుతున్న దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దీన్ని స్వాధీనపరచుకొని దీనిలో నివసించెదరు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, మీకు స్తోత్రాలు. మీరే ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు,
మీరు నా ప్రభువా ఎల్లప్పుడూ స్తుతి నొందదగినటువంటి వాడవు. అయ్యా పరలోకములో ప్రభువా మీరు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత స్తుతించబడుతున్నటువంటి వాడవు. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ కృప అనుగ్రహించండి, మీ కృప అనుగ్రహించండి. చదువుకున్నటువంటి వాక్య భాగము ద్వారా ప్రభువ మీరే మాట్లాడండి ప్రభువ. అయ్యా మీ దాసునైనా నేను మరుగుపరచబడాలి. అయ్యా మీ నామమే హెచ్చించబడాలి, మీ నామమే గణపరచబడాలి. అయ్యా మాట్లాడుతున్నది నేనైనా, అయ్యా ఇక్కడ కనబడుతున్నది నేనైనా, నేను నా ప్రభువ కనబడటం కాదు కానీ ప్రభువ మీ వాక్యము కనబడాలి, మీ మహిమ కనబడాలి, మీ కార్యము కనబడాలి. ప్రతి వారు కూడా దేవుడే మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి, మేము మీ పాదములు నా తండ్రి యొద్ద నా తండ్రి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాము నా తండ్రి. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు. మీ నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావం కలుగునట్లుగా ప్రతి వారి యొక్క ఆలోచన, ప్రతి వారి యొక్క తలంపు, ప్రతి వారి యొక్క అయ్యా 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 ఇదిగో నా తండ్రి విజ్ఞాపన మీ వైపే చూస్తున్నట్లుగా, మీకే చెందినట్లుగా స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునట్లుగా ఈ కూడికను ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా మీరే నాతో మాతో మాట్లాడమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని స్తుతించుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్రం స్తోత్రం. చెప్పగలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనకేమి తెలియజేస్తూ వస్తున్నాడంటే, ఇశ్రాయేలీల ప్రయాణము యోర్దాను నది ఒక పెద్ద అడ్డంకిగా ఉన్నది. వారు ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చారు. ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చి ఐగుప్తులో ఎర్ర సముద్రమును దాటి వచ్చారు. ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత అరణ్యాలలో, ఎడారులలో, సారవంతమైనటువంటి భూములను దాటుకుంటూ, అనేక రాజ్యాలను జయించుకుంటూ, అనేక ప్రాంతాలను దాటుకుంటూ వచ్చారు. అనేక విజయాలను చూస్తూ వచ్చాడు. అయితే ఇప్పటి నుంచి దేవుడు ఏ ప్రాంతం అయితే చెప్పాడో, ఏ స్థలం అయితే చెప్పాడో ఆ స్థలములోకి వెళ్ళాలి, ఆ స్థలములోనికి వెళ్ళాలి. దేవుడు ఆ స్థలాన్ని ఎలాంటిదిగా చూశాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశముగా దేశాన్ని చూశాడు. అయితే నీవు నేను కూడా ఇదిగో దేవుడు కోరుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీలు నివాసం ఉండాలి. ఇశ్రాయేలీలు నివాసం ఉండాలి కనుక దానిని స్వాధీనపరచుకోవాలి అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళాలి అంటే ఇప్పుడు యోర్దాను నది దాటాలి. ఈ యొక్క యోర్దాను నది దాటాలి. ఈ యోర్దాను నది దాటాలి అంటే అప్పటి కాలంలో, అప్పుడు సమయంలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం. అయితే వారు ఆ యొక్క యోర్దాను నదిని దాటడానికి అది ఆ కాలంలో ఎలా ఉందంటే నిండుగా పొంగి పొర్లుతుంది. ఆ అంచుకి నీళ్లు పొంగి వెలుపలికి పడుతున్నాయి. అంత ఒరవడితో, అంత ప్రవాహముతో ఉన్నటువంటి ఆ యోర్దాను నదిని వీరు దాటాలి. కానీ దేవుని శక్తితో అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మార్గముగా మారిపోయింది. దేవుని శక్తితో అది గొప్ప అద్భుతమైనటువంటి మార్గముగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇంకా వేరే విధమైనటువంటి పరిస్థితులు మనకి కలుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములు అందుకోవాలంటే,
దేవుడిచ్చిన ఆశీర్వాదములు మనము కూడా పొందుకోవాలి అంటే మనము 4 మెట్లు మనం ఎక్కవలసినటువంటి వారమై ఉన్నాం. 4 పరిస్థితులు మనం దాటవలసినటువంటి వారమై ఉన్నాం. 4 పద్ధతులను మనం అవలంబించవలసినటువంటి వారమై ఉన్నాం. యోర్దాను నది దాటటం అనేది వారి జీవితాల్లో గొప్ప మార్పుని, గొప్ప విజయాన్ని, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే విధంగా మారింది. మరి మనము కూడా మన జీవితాల్లో ఈ యోర్దాను లాంటి సమస్యలను దాటితే గొప్ప మార్పును, గొప్ప విజయాన్వేషణకు మరియు దేవుని వాగ్దానాలకు స్వతంత్రించుకొనటానికి గొప్ప సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క యోర్దాను దాటే విషయములలో 4 మెట్లు మనం ఎక్కాలి. అవి ఏమిటి అనేది మనం చూద్దాం. 1, వేకువనే లెగవాలి. సిద్ధపాటు, వేకువనే లెగవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. యెహోషువ కూడా వేకువనే లేచాడు. నీవు నేను కూడా వేకువనే లెగవాలి. హల్లెలూయా. నీవు నేను కూడా వేకువనే లెగవాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ అంట వాక్య భాగంలో చెప్పబడిన రీతిగా ఏమని, యెహోషువ వేకువనే లేచి అతడు ఇశ్రాయేలీయులందరూ యోర్దాను యొద్దకు వచ్చి దానిని దాటక ముందు అక్కడ నిలిచిరి. యోర్దాను యొద్ద నిలిచిరి. సహోదరుడా, సహోదరి, మనము ఏదన్నా విజయము పొందుకోవాలి అంటే, మనము ఏదన్నా మేలు పొందుకోవాలంటే, మనము ఏదైనా గొప్ప కార్యము చేయాలంటే మనము మొదట వేకువనే లెగవాలి. విజయము ఎప్పుడు కూడా సోమరితనముతో రాదు. విజయము ఎప్పుడు కూడా నీవు పనుకుంటే రాదు. విజయము ఎప్పుడు కూడా నీవు కష్టపడకుంటే రాదు. నీవు వేకువనే లెగవాలి. నీ వంతు నీవు కష్టపడాలి. నీ వంతు నీవు ప్రయాసపడాలి. యెహోషువకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి బాధ్యత ఆయనను తన ముందు గొప్ప కార్యము చేయాలి, దేవుడే అలాగూ చేస్తాడు అని నమ్మాడు. కనుకనే అతడు ఆ కార్యమును చూడటానికి, ఆ కార్యమును జరిగించుకొనటానికి వేకువజామునే నిద్రలేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యము చెప్పబడుతుంది. యెహోషువ వేకువనే లేచాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. తన ముందు గొప్ప కార్యము జరగబోతుంది. ఆ కార్యానికి ఎప్పుడో చేద్దాంలే అనుకోకుండా వేకువనే లేచి అతడు ఆ యోర్దాను యొద్ద నిలిచాడు. దేవుడు ఇక్కడ ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడని అక్కడ నిలిచి దేవునికి ప్రార్థించాడు. దేవుని పనిలో కానీ, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కానీ మనము విజయము సాధించాలి అంటే క్రమశిక్షణ అనేది ఉండాలి, ఆసక్తి అనేది ఉండాలి, అవసరం అనేది ఉండాలి, బాధ్యత అనేది ఉండాలి. అంతేకాకుండా
దేవుడు యొక్క గొప్ప కార్యములు చూడాలన్నటువంటి అత్యాసక్తి ఎక్కువగా ఉండాలి. దానితో పాటు ప్రార్థనతో రోజు ప్రారంభించాలి. ఈ రీతిగా నీవు నేను ఉండగలిగితే ఆత్మీయంగా బలపరచబడతాము. అంతేకాకుండా మన జీవితము ఒక క్రమ పద్ధతిలో ఉంటూ ఒక క్రమాన్ని ఆచరిస్తూ ఆ యొక్క క్రమముగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప కార్యములు చేయటానికి నిన్నే ఒక గొప్ప సాధనగా దేవుడు వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలి. ఇప్పుడు యోర్దాను దాటాలి అంటే యెహోషువ తన ప్రయత్నాన్ని చేయలేదు, కానీ అక్కడ నిలబడి దేవునికి ప్రార్థన చేశాడు. వేకువనే లెగవటం క్రమశిక్షణ, వేకువనే లెగటం ఆసక్తితో కూడినటువంటి జీవితం. ఆ సమయంలో అక్కడ నిలబడి దేవునికి ప్రార్థన చేయటం దేవుని పైన ఉన్నటువంటి భక్తి. ఇన్ని రకాలుగా యెహోషువ ఉన్నాడు కనుకనే దేవుడు యెహోషువతో అంటున్నాడు. యెహోషువతో అంటున్న మాట, మోషేకి తోడయ్యున్నట్లు నేను నీకు తోడయ్యుంటాను అంటున్నాడు. మరి నీకు కూడా దేవుడు తోడై ఉండాలంటే యెహోషువ ఇదిగో ఏ రీతిగానైతే ఆయన క్రమాన్ని అవలంబించాడో యోర్దాను దాటడానికి, నీవు కూడా నీ సమస్యలను, నీ ఇబ్బందులను, నీ అడ్డంకులను నీవు దాటాలంటే ఇదిగో యెహోషువ అవలంబించినటువంటి ఆ యొక్క క్రమాన్ని నీవు అవలంబించాలి. రెండవ మెట్టు ఏమిటంటే లక్ష్యం, ఒక గురి, ఒక ముగింపు. ఇదిగో నేను ఫలానా చెయ్యాలి, నేను ఫలానా సాధించాలి అనేది ఒక లక్ష్యం, ఒక గురి. ఇక్కడ యెహోషువ ఏం చెప్తూ వచ్చాడంటే మందసం వైపే మీ కనుదృష్టి ఉండాలి అని చెప్తూ వచ్చాడు. మందసం వైపే మీ కనుదృష్టి ఉండాలని చెప్తూ వచ్చాడు. మీరు దానిని చూచినప్పుడు దానిని వెంబడి వెళ్ళవలెను అని యెహోషువ చెప్తూ వస్తాడు. మందసాన్ని వెంబడించాలి, మందసం వైపే చూడాలి, మందసం వైపే నడవాలి. ఈ యొక్క మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా మందసము, నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట మీరు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ సహోదరుడా, దేవుడు యెహోషువని ఒక క్రమ పద్ధతిలో ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఒక క్రమాన్ని నేర్పించాడు. మోషే యొద్ద ఇతడు క్రమాన్ని నేర్చుకున్నాడు. అలాగే ఇదిగో ఇక్కడ యోర్దాను యొద్ద నుంచుని దేవునికి ప్రార్థన చేసి యోర్దాను చూడమని చెప్పట్లా, యోర్దాను యొద్ద నుంచున్నాడు. యోర్దాను నిండి పొంగి పొర్లుతున్నటువంటి ఆ యొక్క ప్రవాహాన్ని చూస్తున్నాడు. ప్రజలకు చెప్పే మాట ఏమిటంటే, మీరు మన దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. మీరు ఇదిగో మీ యొక్క చూపు, మీ యొక్క ప్రయాణం యోర్దాన్ని చూడొద్దు, ఆ నీళ్లను చూడవద్దు. మందసాన్నే, దేవుని యొక్క మందసాన్నే, నిబంధన మందసాన్నే మీరు చూడాలి అనే మాట తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నీవైనా నేనైనా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. నీ సమస్య వైపు, నీ కష్టం వైపు, నీ వ్యాధి వైపు, నీ ఇబ్బందుల వైపు
చూచి నీవు భయపడవద్దు. నువ్వేం చేయాలంటే ఇదిగో ఇశ్రాయేలీలు దేవుని మందసమైనటువంటి నిబంధన మందసం వైపు ఏ రీతిగానైతే వారు చూచి ప్రయాణం మొదలేశారో అలాగే నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ యొక్క రోగాలు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా వాటిని చూడొద్దు. వాటిని చూడకుండా దేవుని వైపు చూడు. ఎందుకనంటే మందసం దేవుని సన్నిధికి గుర్తు. మందసం అనేది దేవుని సన్నిధికి గుర్తు. ఇశ్రాయేలీలు మందసాన్ని చూస్తూ నడిచారు. ఇశ్రాయేలీలు దేవుని మందసాన్ని చూస్తూ నడిచారు. మరి నీవు నేను కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి దేవునిని వెంబడించి దేవుని వైపే చూసి మనము కూడా నడవాలి. ఉదాహరణకు మనము పేతురు గారి యొక్క చరిత్రను చూసినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు నీళ్లపై నడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు అడుగుతారు, అయ్యా మీరు నీళ్లపై నడుస్తున్నారు కదా, నేను కూడా నీళ్లపై నడుస్తాను అని అడిగినప్పుడు సరేరా అని చెప్తాడు దేవుడు. సరేరా అని చెప్పినప్పుడు పేతురు దేవుని వైపు చూస్తూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ వీరున్న పడవలో నుంచి ఆయన ఉన్నటువంటి స్థలానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగో నేను ఎంత దూరం వచ్చానా అని వెనక్కి తిరిగి చూచినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అతడు మునిగిపోవటం చూస్తాడు. అతడు నీళ్ళలో దిగిపోవటం చూస్తాడు. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, యేసు వైపు చూచినంతసేపు నీళ్ళపై నడవగలిగాడు. ఎప్పుడైతే గాలి వైపు చూచాడో, ఎప్పుడైతే వెనక వైపు చూశాడో, ఎప్పుడైతే శ్రమ వైపు చూచాడో అప్పుడు మునిగిపోవటం మొదలెట్టాడు. నీవు సమస్యల వైపు చూస్తే మునిగిపోతావు. నీవు నీ కష్టాల వైపు చూస్తే మునిగిపోతావు. నీవు నీ ఇబ్బందుల వైపు చూస్తే మునిగిపోతావు. నీవు నీ ఆర్థిక ఇబ్బందుల వైపు చూస్తే మునిగిపోతావు. అంటే నీవు యేసు వైపు చూడగలిగితే దేవుడు నిన్ను అన్నిటికంటే పైగా నిలబెడతాడు. మన చూపు మనుషుల వైపు లేక మనకు కలిగే పరిస్థితుల వైపు కాకుండా యేసు వైపు మాత్రమే ఉండగలిగితే అప్పుడు అసాధ్యమైనటువంటి వాటిని మనం సుసాధ్యము చేసుకోగలుగుతాం. అసాధ్యము అయినటువంటి కార్యములను మనము సుసాధ్యముగా అన్ని కార్యములను జయించగలుగుతాం. నీవు నేను కూడా ఇదిగో నిలబడి ఉన్నాడు యెహోషువ. నిలబడిన తర్వాత అతడు తన ప్రజలకు చెప్తున్నాడు, మందసం వైపు చూడమని. ఇదిగో నీవు నీ యొక్క శ్రమ దగ్గర నిలబడు, దానిని ఆలోచన చేయొద్దు. అక్కడుండి ప్రార్థన చేసి దేవుని వైపు చూడు. ఇక్కడ యెహోషువ వారిని దేవుని వైపు నడిపించాడు కనుకనే అక్కడ గొప్ప కార్యము చూడగలుగుతున్నాం. అయితే 3వ మెట్టు మనం ఇప్పటి వరకు 2 మెట్లు ఎక్కుతూ వచ్చాం. మొదటి మెట్టేమో నిలబడటం, 2వ మెట్టేమో దేవుని వైపు చూడటం, 3వ మెట్టు మనలను మనము పరిశుద్ధపరచుకునుట, అర్హత కలిగి ఉండుట. ఇక్కడ ఇశ్రాయేలీలు పరిశుద్ధపరచుకోవాలని యెహోషువ తెలియజేస్తున్నాడు. మరి నీవు నేను కూడా దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యములు పొందాలి అంటే, అసాధ్యమైనటువంటి కార్యములను మన ఎడల జరిగించుకోవాలి అంటే ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఏమిటంటే ఇక్కడ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి.
3:5 మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనండి అని తెలియజేస్తున్నారు. 5 చదువుకుందాం మనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య ఆశ్చర్య కార్యములను చేయును కనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యెహోషువతో ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు వారి మధ్య ఒక అద్భుత కార్యం జరిగించాలి అంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడు కనుక వీరు కూడా పరిశుద్ధులై ఉండాలని యెహోషువ వారికి తెలియజేస్తూ వస్తున్నారు. మరి నీవు నేను కూడా అర్హత ఏమిటి అంటే పరిశుద్ధత. నీవు నేను ఏ అర్హత కలిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవును నేనును పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయటానికి ముందు మనల్ని అడిగేది పరిశుద్ధత. అపవిత్రమైన హృదయముతో దేవుని కార్యాలు జరిగించడు దేవుడు జరిగించడు. అందుకనే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనండి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. ఇదిగో నీ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కష్టమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఇబ్బందిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే పరిశుద్ధత కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. దేవుడు తెలియజేస్తున్నాడు నీకు, పరిశుద్ధత కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. పరిశుద్ధత ఎలాగొస్తుంది అంటే నీ పాపములు నీ విడిచిపెట్టాలి. నీ పాపములు నీ విడిచిపెట్టి హృదయంలో పశ్చాత్తాపపడి, నీ యొక్క హృదయంలో పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి విడిచిపెట్టి, అయ్యా ఇక ఇదిగో నా తండ్రి, నేను ఈ పాపం చేశాను, నీ శాపం చేశాను, నేను ఈ యొక్క అవిధేయత కలిగి ఉన్నాను, ఈ దోషము చేశాను, ఈ నేరము చేశాను అని ఆయన సన్నిధిలో వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టి వాటిని బట్టి పశ్చాత్తాపపడి, ఇదిగో నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నీవు ఈ విధంగా నిలిచి ఉండే మెట్టు ఎక్కి నిలిచి ఉన్న తర్వాత దేవుని వైపు చూచే రెండో మెట్టు ఎక్కి దేవుని వైపు చూచిన తర్వాత పరిశుద్ధపరుచుకునే అర్హత, పరిశుద్ధత కలిగి ఉండుట అనే అర్హత నీవు కలిగి ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ ఎడల చేస్తాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ ఎడల చేస్తాడు. ఇంకను నాలుగవ మెట్టు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ 4వ మెట్టుగా ఏమని తెలియజేయబడుతుందంటే ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్హత అనేది మనం ఇందాక చూసాం, లక్ష్యం అనేది ఇందాక చూసాం. ఇప్పుడు విశ్వాసం అనేది మనం చూడాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది మనము చూడాలి. విశ్వాసం అనేది ఈ సమయంలో మనం చూడాలి. విశ్వాసం అనేది మనం ఇక్కడ కనబడుతుంది. యెహోషువ వారికి తెలియజేస్తున్నాడు, ముందుకి అడుగు వేయండి. ఈ యొక్క మాట యెహోషువ గ్రంథము 3:13. 3:13 ఈ వచనం చదువుకునే ముందు అక్కడ వివరణ మనం కొంత తెలుసుకుందాం. అక్కడ పరిస్థితి ఎలాగుందంటే పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పాడు. పరిశుద్ధులై చేసుకున్నాం, పరిశుద్ధత ప్రార్థన చేసుకున్నారు, పవిత్రత కలిగి ఉన్నారు, దేవుని వైపు చూశారు. ఇప్పుడు అడుగు వేయాలంటున్నాడు. ఎక్కడ అడుగు వేయాలి? నిండుగా పొంగి పొర్లి ఆ గట్టుకి ఈ గట్టుకి నిండుగా పొంగి పొర్లుతున్నటువంటి ఈ యొక్క యోర్దాను నేలపై అడుగు వేయమంటున్నాడు. ముందుకు సాగండి అంటున్నాడు. అంత ప్రవాహంతో వెళుతున్నటువంటి ఆ నేలపై అడుగు వేస్తే జారి పడి కిందకు పోతాం.
సహజంగానైతే లోకరీతిగానైతే అయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతుంది. ఏంటో చూద్దాం. యెహోషువ గ్రంథము 3:13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఎడల గొప్ప కార్యము చేయాలి అంటే, దేవుడు నీ ఎడల గొప్ప కార్యము చేయాలంటే ముందుకి సాగు, ముందుకి సాగు. ఎంత పరిస్థితులైనా, ఎంత ఇబ్బందులైనా, ఎంత గడ్డు పరిస్థితులైనా, కఠినమైనటువంటి పరిస్థితులైనా నీవు ముందుకు సాగు. ఇక్కడ పరిస్థితిని మనం చూద్దామా? దేవుడు నీళ్లను ఆపిన తర్వాత యాజకులు అడుగు వేయాల. దేవుడు నీళ్లను ఆపిన తర్వాత యాజకులు ముందుకి అడుగు వేయాల. వారు అడుగు వేసిన తర్వాతే నీళ్లను దేవుడు ఆపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమైనటువంటి విశ్వాసం అంటే. వారు ముందున్నటువంటి ఆ నీళ్లను చూడాల. దేవుడి మాటను ఆలకించారు కనుకనే, దేవుడి మాటను విన్నారు కనుకనే ముందుకి అడుగు వేశారు. అడుగు వేసిన తర్వాత నీళ్లు ఆగిపోయినాయి. నిండుగా పొంగిపోయినటువంటి ఆ నీళ్లు ఏకరాశిగా మారిపోయి ఒక రోడ్డులాగా తయారైపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో చాలామంది కూడా ఏం చేస్తారంటే అద్భుతం జరిగిన తర్వాత అడుగు వేద్దాం అనుకుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇదిగో నిన్ను అక్కడికి వెళ్ళు అని చెప్పామనుకో, అది నాతో కూడా దేవుడు మాట్లాడాలి అన్నట్టుగా ఆగిపోతారు. ఇక్కడ యెహోషువ చెప్పిన మాట వారు విన్నారు యాజకులు. అయితే నీవు నీ యొక్క విషయంలో అద్భుతం చేయాలి, అద్భుతం జరగాలి అనుకుంటే అద్భుతం జరిగిన తర్వాత నీవు ముందుకు బయలు వెళ్ళటం కాదు, కానీ ఇదిగో ముందుగానే నీవు అడుగు వేయాలి. దేవా, ఇదిగో నీ కొరకు నేను అడుగు వేస్తున్నాను. అద్భుతం జరిగిన తర్వాత కాదు, కానీ మనం ముందుగా అడుగు వేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ యొక్క ఇబ్బంది ఎంత పెద్దదైనా, నీ యొక్క గడ్డు పరిస్థితులు ఎంత కఠినమగుండా దేవుని మాట మీద నమ్మిక ఉంచి, దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకి అడుగువేయి. నీ ఎడల దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకు ఎంతో గడ్డు పరిస్థితి ఉందనుకో, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీవు ఒక ఆర్థిక ఇబ్బంది పడుతున్నావు అనుకో, దేవుని కొరకు ముందుగా అడుగువేయి. నీ సమస్య లోకరీతి అయినటువంటిది. దేవునిని నీవు కలిగి ఉండి నీ సమస్యను ఆయనకు అప్పగించి, నీ సమస్యల్లో నుంచి, నీ ఇబ్బందుల్లో నుంచి నీవు ముందుగా అడుగు వేస్తే, ఇదిగో ఇశ్రాయేలీలు యాజకులు అడుగు వేసిన తర్వాత దేవుడు వారి ఎడల గొప్ప కార్యము చేసినట్లుగా దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యము చేస్తాడు. అలా గొప్ప కార్యము చేయాలంటే ప్రియ సహోదరుడు, సహోదరి, ఇదిగో వేకువనే లేవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. వేకువనే లేచే అనుభవం నీవు కలిగి ఉండాలి. వేకువనే లేచే అనుభవం నీవు కలిగి ఉండి, సిద్ధపాటు కలిగి ఉండి, దేవుని వైపు చూస్తూ, నీ లక్ష్యం వైపు చూస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఇదిగో దేవుని కొరకు నేను అది జరిగించాలి, దేవుని కొరకు నేను ఇంత పని చేయాలి, దేవుని సువార్తను నేను ప్రకటించాలి అని నీవు విశ్వాసముతో వేకువనే లేచి దేవుని వైపు చూస్తూ, పరిశుద్ధంగా ఉంటూ, అంటే అర్హత కలిగి విశ్వాసముతో ముందు అడుగు వేస్తే, నీ క్రియ నీవు మొదలు పెడితే, నీ విశ్వాసాన్ని నీవు మొదలు పెడితే, మనం ముందున్న ఏ యోర్దానైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సముద్రమైనా, ఏ కొండ అయినా, ఏ ఇబ్బంది అయినా
అది ఆగిపోవాల్సిందే. అది నీ పైన పడదు, అది నిన్ను ఇబ్బంది పెట్టదు, అది నిన్ను విశ్వాసం నుంచి తొలగించదు. నీవు మొదటగా వేకువని లెగవాలి, అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత దేని వైపు చూడాలి అంటే నీ లక్ష్యం వైపు నీవు చూడాలి. పరిశుద్ధతగా ఉండాలి, అర్హత కలిగినటువంటి వాడవై ఉండాలి. విశ్వాసముతో అడుగు ముందుకు వేయాలి. ఇది క్రియ. ఇలాగ జరిగితే దేవుడు మనల్ని వాగ్దాన ఫలముల వైపు నడిపిస్తాడు. హల్లెలూయా! వాగ్దాన ఫలముల వైపు నడిపిస్తాడు. అటువంటి కృప, అటువంటి కాపుదల, నిన్నైనటువంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడును కృపా సహితుడనైనటువంటి దేవా, నిండైనటువంటి ఆశీర్వాదములు, కృప వెంబడి కృపతో దేవా మీరు మమ్మలను ఆదరిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు, ప్రతి పరిస్థితుల నుంచి విడిపిస్తున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈరోజు యోర్దాను దాటుటను గురించి తెలుసుకుంటున్నా. యోర్దాను దాటుటలో యెహోషువ అవలంబించిన 4 విధములైనటువంటి మెట్లను నా తండ్రి మేము కూడా మా జీవితంలో కలిగి ఉండి నీ ద్వారా మా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించుకున్నట్లు ఆ విశ్వాసం కలిగి జీవించాలయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మేము వేకువన లేవాలి, వేకువన లేచి అలవాట్లు చేసుకోవాలి, వేకువన లేచి నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని అయ్యా అలవాట్లు మేము చేసుకునే బాధ్యతను దయచేయండి. ప్రతి సమస్య వైపు, ప్రతి ఇబ్బంది వైపు, ప్రతి కష్టం వైపు కాకుండా మీ వైపు చూడగలిగినటువంటి కృప దయచేయండి. మీ వైపు చూడగలిగినటువంటి కృప, అంతేకాకుండా పరిశుద్ధత అనే అర్హత కలిగినటువంటి వారమై అయ్యా, పరిశుద్ధత అనేటువంటి అర్హత కలిగిన వారమై, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారముగా నీ మాటపై, నీ ఆజ్ఞపై, నీ మార్గము వైపు మేము కొనసాగి ఇదిగో యెరూషలేము ఈ యొక్క ఇశ్రాయేలీలు యోర్దానును ఏ రీతిగా కష్టమైన పరిస్థితుల నుంచి సుఖమైనటువంటి విధానంలోనికి ఏ విధంగానైతే ప్రయాణం చేయగలిగారో అలా మేము కూడా అయ్యా ఎంతో కష్టమైన, ఎంతో పరిస్థితులు గడ్డువైనా కానీ వాటి అన్నిటి నుంచి కాకుండా నా తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యము చూసినట్లుగా మీరే మాకు కృప చూపమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.